స్వాభిమాన భారతాన్ని సాధించాలనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు పురుడు పోశారు డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవర్. బ్రిటిష్ వారి విభజించు పాలించు అనే దుష్టనీతిని గ్రహించిన హెడ్గేవర్ దేశ ఐక్యతకు ప్రతినబూనారు. 1889 ఏప్రిల్ 1న ఉగాది పండుగ రోజున బలిరామ్ పంత్ హెడ్గేవర్, రేవతీబాయి దంపతులకు కేశవరావు జన్మించారు. ఈ సంవత్సరం ఆయన జయంతిని మార్చి 19న నిర్వహించుకుంటున్నారు. బాల్యం నుంచే భరతమాత వైభవం కోసం తప్పించిన హెడ్గేవర్ స్వాతంత్ర సమరంలో పాల్పంచుకున్నారు. అడుగడుగున భారతీయ జవసత్వాలు నింపుకున్న హెడ్గేవర్ విక్టోరియా మహారాణి జయంతి సందర్భంగా పంచిన మిఠాయిలను విసిరేసి స్వాభిమానం చాటుకున్నారు. తోటి విద్యార్థులను కూడగట్టి విదేశీ జెండాలను పెకిలించి వేశారు. పాఠశాల సందర్శనకు వచ్చిన ఆంగ్లేయ అధికారులకు వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో స్వాగతం పలికారు. దేశంలో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తుంటే చెల్లాచెదురైన హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని హెడ్గేవర్ గ్రహించారు. కులాలు, జాతులు, వర్ణాలు, వర్గాల పేరుతో ఎవరికి వారేగా ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంకల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం రావడం ఖాయమని, అయితే దాన్ని స్వాభిమాన స్వాతంత్రంగా నిలుపుకుని భారతీయ మూలాలను పరిరక్షించాలని నిర్ణయించారు. 1925 విజయదశమి రోజున కేవలం 5గురు సభ్యులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు పురుడు పోశారు డాక్టర్ హెడ్గేవర్. మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ను హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించాలని ప్రతినబూనారు. అఖండ భారత్ హమారా హై అంటూ నినదించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విస్తరణలో పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన సుశిక్తులైన స్వయం సేవకుల తయారీ కోసం సంఘ శాఖలను ప్రారంభించారు. నిస్వార్థంగా దేశం కోసం పనిచేసే సైనికులను తీర్చిదిద్దారు. విశ్వంలోని హిందువులందరినీ ఒక్కటి చేయాలనే ఏకైక లక్ష్యం ఏర్పాటు చేసుకుని దార్శనికత ప్రదర్శించారు. ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటూ త్రికరణ శుద్ధితో భరతమాత సేవలో తనువు సమర్పించుకున్న భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ హెడ్గేవర్. హిందువులంతా సంఘటితమైతేనే జాతీయత సాధ్యమని, అందుకు సంఘ శాఖలే ప్రధాన భూమిక పోషించాలని స్వయం సేవకులకు ఉద్బోధించారు. ఒక సందర్భంలో సంఘ శిబిరాన్ని మహాత్మా గాంధీ సందర్శించి అందులోని స్వయం సేవకులను మీరు ఏ కులానికి చెందినవారు అని ప్రశ్నించారు. దీంతో మేమంతా హిందువులమని స్వయం సేవకులు సమాధానం చెప్పారు. మరొక సందర్భంలో డాక్టర్ అంబేద్కర్ సంఘ శిబిరాన్ని సందర్శించారు. ఇక్కడ కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెల్లువేరడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విస్తరణ కోసం ప్రచారక వ్యవస్థను ఏర్పాటు చేశారు హెడ్గేవర్. ఆ జీవన పర్యంతం సమాజ సేవకే అంకితం అని ప్రతి వ్యక్తి మధ్యలో నింపి సజ్జన సమాజ నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆ విధంగా తయారైన స్వయం సేవకులు దేశ నలుమూలలా విస్తరించి హైందవ సమాజ జాగృతి కోసం కంకణం కట్టుకుని పనిచేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం రానివచ్చింది. వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకునేలా స్వాభిమాన భారతాన్ని తయారు చేసేలా సంఘాన్ని కూడా విస్తరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా హెచ్ఎస్ఎస్ హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో ప్రపంచంలోనే 60కి పైగా దేశాలలో విస్తృతంగా పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ధార్మిక కార్యక్రమాల కోసం విశ్వ హిందూ పరిషత్తును స్థాపించి హిందూ ఐక్యత కోసం కృషి చేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు హెడ్గేవర్ నాటిన మొక్క నేడు మానుగా మారి మహావృక్షమైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్న సందర్భంలో డాక్టర్ హెడ్గేవర్ జయంతిని స్మరించుకోవడం అత్యంత ఆవశ్యకం.